నమస్తే. ఒకే ఒక్క ఫోన్ కాల్ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. అసలు ఆ ఫోన్ రావడంతోనే అధికారులు అలర్ట్ అయ్యారు. సమస్య పరిష్కారానికి ఏకంగా పరుగులు పెట్టారు. సమస్య పరిష్కరించే వరకు వాళ్ళు విశ్రమించలేదు. అది ఆయన పవర్ అంటే. ఆయన నుంచి ఫోనొస్తే అంతే సంగతులు. పవర్‌లో ఉన్నా సరే, లేకపోయినా సరే, ఆయన నుంచి ఫోనొస్తే చాలు ఎవ్వరైనా సరే అలర్ట్ కావాల్సిందే. అసలు ఇంతకీ ఆయన ఎవరంటారా? ఆయనే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అలియాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. గజ్వేల్ నియోజకవర్గం గత 10 ఏళ్లుగా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రాంతం గజ్వేల్. అయితే ప్రస్తుత ఎండల తీవ్రతకి తోడుగా సాగునీటి విడుదల మందగించడంతో పొలాలు నెర్రెలబారుతున్నాయి. పలు గ్రామాల్లో వరి పంటకు నీరు అందక ఎండిపోతూ ఉండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా ములుగు మండలానికి సాగునీరు అందకపోవడంతో డీసీసీబీ మాజీ డైరెక్టర్ అంజిరెడ్డి ద్వారా ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు అక్కడి రైతులు. అంతే కదా, పొలాలు ఎండిపోతుంటే ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన పంట ఎండిపోతుంటే ఎవరికి చెప్పుకోవాలి? అదే చేశారు వాళ్ళు. విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్ వెంటనే రంగంలోకి దిగారు. సాగునీటి శాఖ అధికారులకు ఒక్క ఫోన్ కొట్టారు. ఏంటి, సాగునీరు లెక్క ఒక్క ఎకరం కూడా ఎండటానికి వీల్లేదు అని అధికారులకు స్పష్టంగా తెలియచెప్పారు. వెంటనే నీటిని విడుదల చేయండి, పంటలకి అందించండి, ఆ పంటలు మళ్ళీ నెర్రలు బారడానికి వీల్లేదు అని చెప్పి కేసీఆర్ హుకుం జారీ చేశారు. అంతే, ఆ ఒక్క ఫోన్ కాల్తో ఆపరేషన్ వాటర్ అనేది స్టార్ట్ అయింది. ఆయన మాటల్లోని గాంభీర్యం, హెచ్చరిక అధికారుల్లో కదలిక తీసుకొచ్చింది. సాధారణంగా జరిగే ఫైళ్ల కదలికలన్నింటినీ పక్కన పెట్టేసి ఆ పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు వార్ రూమ్ తరహాలో పని ప్రారంభించేశారు. కర్కపట్ల కెనాల్ ద్వారా సాగునీటిని విడుదల చేయాలి అన్న కేసీఆర్ ఆదేశాల మేరకు వెంటనే ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, డిఈ అంజలి కర్కపట్ల వద్ద కెనాల్ను పరిశీలించి సాగునీటిని విడుదల చేశారు. దీంతో ములుగు మండల పరిధిలోని కొచ్చాల, అలీనగర్, అడవి మజీద్, నర్సంపల్లి, క్షీరసాగర్, జప్తి సింగాయిపల్లెకి సాగునీరు చేరుకుంది. ఆయా గ్రామాల రైతులు సాగు చేసిన వారికి సకాలంలో నీరు అందింది. పొట్ట దశలో పంటకు మరో 20 రోజుల పాటు నీళ్లు తప్పకుండా అందించాల్సిన సమయంలో ఆ సమస్య కేసీఆర్ దృష్టికి వెళ్లడం, ఆయన అధికారులను హుటాహుటిన ఆదేశించడంతో సాగునీళ్లు పరవళ్లు తొక్కాయి. అలా కళ్ళ ముందే పంట ఎండే పరిస్థితిలో దిగాలు పడిన రైతన్న కాలువల్లో నీరు గలగలా పారడం చూసి ఆనంద తాండవం చేశాడు. పంటలకు నీరందడం చూసి వారికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఎండిపోయి రంగు మారుతున్న వరి పొలాలు మళ్ళీ తడిసి ముద్దయ్యాయి. కేసీఆర్ వల్ల తమ పంటలు ప్రాణం పోసుకున్నాయి అంటూ వారు సంతోషం వ్యక్తం చేశారు. దట్ ఈజ్ కేసీఆర్. ముందే చెప్పుకున్నట్టుగా ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన పవర్ అనేది ఎక్కడా తగ్గదు. తనని నమ్ముకున్న ప్రజల కోసం ఎప్పుడైనా సరే ఆయన రెడీగా ఉంటారు. వారి సమస్య తీర్చే వరకు ఏమాత్రం విశ్రమించరు. ఇప్పుడు కూడా అన్నదాతల సమస్యలపైన అదేదో చూసుకోండి అని ఇతర నాయకులకి ఎక్కడా చెప్పలేదు ఆయన. తానే స్వయంగా ఫోన్ చేశారు. అంటే కేసీఆరే స్వయంగా ఫోన్ చేసి రైతుల కష్టాలను తీర్చారు. తన నియోజకవర్గ సమస్యలపై కేసీఆర్ చూపుతున్న చొరవ అటు అధికారులకు, ఇటు ప్రత్యర్థులకు బలమైన సందేశాన్నైతే తప్పకుండా పంపించిందనే చెప్పాలి. అధికారుల ఈ స్పీడ్ వెనుక కేసీఆర్ పట్ల ఉన్న గౌరవంతో పాటుగా ఆయన అడిగే టెక్నికల్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేమనే భావన కూడా కనిపిస్తోంది. మొత్తానికి ఏదేమైనా సరే గజ్వేల్ నియోజకవర్గ రైతులకు ఇదొక పెద్ద ఊరట. పంట ఎండిపోయే దశలో నీరు అందడం అంటే రైతుకు పునర్జన్మనివ్వడమే. మనం ఇందాక అనుకున్నాం కదా, పంట ఎండిపోతోంది అని అంటే రైతులు దిగాలు పడిపోతారు. ఆ వాటర్ కోసం ఎక్కడికైనా వెళ్ళాలి, ఎలాగైనా బోరన్నా వేసుకుని వాటర్ని తెచ్చుకోవాలని వాళ్ళు ఆ నీటి కోసం తహతహలాడతారు. అలాంటి పరిస్థితి. ఆ పరిస్థితి స్వయాన తెలిసిన వ్యక్తి కాబట్టే కేసీఆర్ చొరవ, అధికారుల వేగం వెరసి గజ్వేల్ పొలాలు మళ్ళీ పచ్చ పచ్చగా కళకళలాడుతున్నాయి. సో, ఒక మాజీ ముఖ్యమంత్రి అనే కాదు, కేసీఆర్ తన నియోజకవర్గ ప్రజలకు ఏ రకంగా అండదండగా ఉంటారు, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ఏ రకంగా చొరవ చూపుతారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన చొరవ, ఆయన అభివృద్ధి ఫలాలు ఇప్పటికీ చాలామంది అందుకున్నారు. వాటిని చవిచూసిన వాళ్ళు.
సో మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ గజ్వేల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, గజ్వేలు నియోజకవర్గ ప్రజలైతే ఈ రోజున కేసీఆర్ తెగువేంటి, కేసీఆర్ చొరవేంటి, ఆయన తెలివితేటలేంటనేది ప్రత్యక్షంగా చూసిన సందర్భాన్ని మనం ఈ స్టోరీలో చూసాం. ఇది వాటి స్పెషల్ స్టోరీ.